రాజకీయాల్లో కొన్ని తేదీలు కేవలం క్యాలెండర్లోని రోజులు కావు. అవి కీలక నిర్ణయాలకు గుర్తుగా నిలుస్తాయి. ఆగస్టు 5 కూడా అలాంటి తేదీ అనే ప్రచారం ఉంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు, 2020లో అయోధ్య రామ మందిర భూమి పూజ, ఇలా బీజేపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలతో ఈ తేదీకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు 2026 ఆగస్టు 5పై మరోసారి రాజకీయ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. కేంద్రం నుంచి ఏదైనా కీలక ప్రకటన ఉంటుందా? కేబినెట్ విస్తరణ ఉంటుందా? లేక మరో వ్యూహాత్మక నిర్ణయంతో కేంద్రం ముందుకు వస్తుందా? ఇదే ప్రస్తుతం ఢిల్లీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజకీయాల్లో ఆగస్టు 5కు ప్రత్యేక స్థానం ఉంది. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370లోని కీలక నిబంధనలను రద్దు చేసింది. ఆ తర్వాత ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేసింది. రెండు వేర్వేరు సందర్భాలు, కానీ రెండు బీజేపీ రాజకీయ ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం నుంచి ఎలాంటి కీలక ప్రకటన వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పాలనా సంస్కరణలు, కొత్త విధాన నిర్ణయాలు, కీలక చట్టపరమైన మార్పులపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై కేంద్రం నుంచి అధికారిక సమాచారం మాత్రం రాలేదు. ఇదే సమయంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం కూడా చర్చలో ఉంది. ఈ ప్రతిపాదనపై కేంద్రం ఇప్పటికే కసరత్తు చేస్తుంది. అయితే ఈ అంశం శీతాకాల సమావేశాల సమయంలో ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఆగస్టు 5న ఏం జరుగుతుందన్న దానికంటే కేంద్రం ఎలాంటి టైమింగ్తో నిర్ణయాలు తీసుకుంటుందన్నదే ఆసక్తికరమైన విషయం. ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే ఎవరికి ఛాన్స్ ఉంటుంది? తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఎలా ఉండబోతుందనే చర్చ కూడా మొదలైంది. తెలంగాణ నుంచి కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుంది? ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్యంలో మార్పులు ఉంటాయా అనే లెక్కలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ భవిష్యత్తుపై కూడా వివిధ ప్రచారాలు సాగుతున్నాయి. ఆయన స్థానంలో మరో బీసీ నేతకు అవకాశం కల్పిస్తారా, లేక ప్రస్తుత సమీకరణాలే కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఏపీలో కూటమి భాగస్వాములైన టీడీపీ, జనసేన నుంచి కేంద్ర కేబినెట్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై కూడా చర్చ మొదలైంది. ఇక కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ పదవీకాలం పొడిగింపుపైన అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రధానమంత్రితో సమన్వయంతో పనిచేసే కీలక అధికారాల కొనసాగింపుపై గతంలోనూ నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆగస్టు 5 గతంలో కీలక నిర్ణయాలకు వేదికైన తేదీ. ఇప్పుడు మరోసారి అదే తేదీపై దేశ రాజకీయాల దృష్టి పడింది. ప్రకటన వస్తుందా? కేబినెట్ విస్తరణ జరుగుతుందా? లేక మరో వ్యూహాత్మక నిర్ణయం తెరపైకి వస్తుందా అన్నది వేచి చూడాలి.